అమ్మమ్మ గారు, సాకేత్ వస్తున్నాడు. ఏరా, ఆఫీస్ వదిలేసి ఎక్కడ తిరగడానికి వెళ్ళావు? అర్జెంటుగా ఫైల్స్ డిస్పాచ్ చేయకపోతే డీల్ క్యాన్సిల్ అవుతుందన్న విషయం కూడా మర్చిపోయావా? పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగితే కోట్ల టర్న్ ఓవర్ జీరోకి వస్తుందిరా. ఇంత శ్రద్ధ తేలరా? నేనే కొంగులో చెంగులో పట్టుకొని తిరగడానికి వెళ్ళలేదు. పార్ట్నర్షిప్లో కొత్త ఫారిన్ బిజినెస్ కోసం మాట్లాడడానికి వెళ్ళా. రేయ్, ఆశకి పోయి అసలుకి మోసం తేవద్దు. మనకి ఇండియా లెవెల్లో బిజినెస్ చాలు. ఇంతకీ ఎవరా పార్ట్నర్? ఫారెన్ లో బిజినెస్లు చేస్తాడు సాహు. సాహు లేదు, సన్నాసి లేదు. ఎవడో ముక్కు మొహం తెలియని వాడితో వాటాలు వ్యాపారాలు చేయకు, ముంచి వెళ్ళిపోతారు. అసలే రోజులు బాగోలేవురా. ఏం తెలుసుకోకుండానే వ్యాపారంలోకి దిగుతారా? వాటి డీటెయిల్స్, వ్యాపార అనుభవం, చేస్తున్న బిజినెస్ టర్న్ ఓవర్ బ్యాలెన్స్ షీట్ మొత్తం నాకు తెచ్చివ్వు. నేను సొంతంగా నా వాటాతో దిగాలనుకుంటున్నా. నీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు. ఏమిట్రా, ఏం వాగుతున్నావు నువ్వు? వాగుడు గీగుడు అనుకుగ్రాని. అయినా ఏదో చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్తావే. నంబర్ 1 బిజినెస్ మ్యాన్ని. ఆ నంబర్ 1 దాని వెనకాల ఉన్న ఉమెన్ని రా నేను. అది మర్చిపోకు. ఆ పేరే నాకు ఎటు కాకుండా ఏమీ లేకుండా చేస్తోంది. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఆహా, చాలా దూరం వెళుతున్నాయే ఆలోచనలు. ఆలోచనలే కాదు, ఆచరించి చూపిస్తా. చూద్దాం, అది చూద్దాం. సీత, పదవే. సాకేత్, కాస్త ముందు వెనక చూసి పార్ట్నర్షిప్లో చేరు. నీ సలహాలు నాకేం అవసరం లేదు. ఐ నో వాట్ ఈజ్ వాట్. పదవే సీత. వాడు మత్తులో ఉన్నాడు, ఇప్పుడేది తలకెక్కదు. కరెక్టే, ఇన్నాళ్ళు మత్తులోనే ఉన్నాను. ఇప్పుడే మత్తు దిగుతోంది. పదవే సీత. ఏంటి సోనా, నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతున్నావు? నిద్ర రావడం లేదు బావా. దేనికి? ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు షీ క్లబ్ మెంబర్ అవుతానా అని. అలాగా. గ్రానీ పార్ట్నర్షిప్ బిజినెస్ వద్దు అంది. ఆవిడ మనం అనేది ఏది రైట్ అంటుంది? సొంతంగా ఎదగడం ఆవిడకి అస్సలు నచ్చదు. అలా కాదు, మోసం చేస్తారు అని అంటోంది. వాళ్ళు మనల్ని ఒక్కొక్కరు 100 సార్లు కొనే కెపాసిటీ ఉన్నవాళ్ళు. క్లబ్ మెంబర్ గా వాళ్ళ స్థానంలో నిన్నుంచాలని చూస్తుంటే ఈవిడ గారికి వాళ్ళ గురించి ఏం తెలుసని? తనే ఏదో అందరికన్నా గొప్ప అన్న ఫీలింగ్. ఆవిడ్ని నమ్మి షేర్ ఎలా కొన్నారు? ఈవిడ కన్నా 100 రెట్లు ఆస్తిపాస్తులున్నవాళ్ళు. స్పెషల్ గా అరోరా వాళ్ళు చాలా చాలా రిచ్. అతనికి నువ్వు నచ్చి ఆఫర్ ఇచ్చాడు. నీకోసం ఇండియాలో బిజినెస్ చేద్దామంటున్నాడు. మన బిజినెస్ ని ఫారెన్ లో ప్రమోట్ చేద్దామంటున్నాడు. అలాంటి వాళ్ళు మోసం చేస్తారా బావా? ఇక్కడ బిజినెస్ నీ చేతిలో ఉంటాయి, అక్కడి బిజినెస్ అతని చేతిలో ఉంటుంది. అయినా ప్రోడక్ట్ మనది, ఎలా మోసం చేస్తారు? కరెక్టే, ఇలా నేను ఆలోచించలేదు. బావా, రేపు మెంబర్షిప్ కి డబ్బు ఇస్తుందా ఆవిడ గారు? ఎందుకు ఇవ్వదు? నేను చెప్తానులే. ఆయన 1,00,000కి 10 లక్షలకి ఆవిడ ముందు చేయి చాచడం ఏంటి బావా? నీకంటే కొంత డబ్బు ఉండొద్దా? అలాంటి ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. అందుకే ఇప్పుడు టెన్షన్ పడాల్సి వస్తుంది. టెన్షన్ ఏం అవసరం లేదు. రేపు నేను ఇప్పిస్తాను, సరేనా? మా బావ ఎంత మంచోడో. థ్యాంక్ యూ బావా. సరే, పడుకో.
స్వర్ణ స్వర్ణ హాయ్ హాయ్ స్వర్ణ రండి, కూర్చోండి. హాయ్ హలో హలో హాయ్ హాయ్ దా కూర్చో కూర్చో. బావా బావా అత్తయ్య గారు వీళ్ళకి కొంచెం కాఫీ తీసుకురారా. కొంచెం త్వరగా తీసుకురండి అత్తయ్య గారు ప్లీజ్. ఏంటి సడన్ గా? అప్లికేషన్ ఇద్దామని వచ్చాం. ఓ తీసుకొచ్చారా? ఈయనే మా బావ సాకేత్. హాయ్ హాయ్ సాకేత్ గారు. హాయ్. హలో సాకేత్ గారు. హలో హాయ్ అండి. హాయ్. ఎవరే వీళ్ళంతా? ఆ? ఇంత పొద్దున్నే ఈ మందంతా ఇంటికి వచ్చిందేమిటి? కాస్త మర్యాదగా మాట్లాడామమ్మా. వాళ్ళు నా కోసం వచ్చారు. నీకోసం కాకపోతే ఈ పగటి వేషగత్తెలు నా కోసం వస్తారనుకున్నావా? ఎందుకు వచ్చారని అడుగుతున్నాను. కాఫీ తీసుకోండి. నువ్వేమిటి కాఫీలు మోసుకొచ్చావు? నువ్వేమన్నా ఇంట్లో పని మనిషి అనుకున్నావా అడ్డమైన వాళ్ళకి కాఫీలు మోయటానికి? ఎవరండి? ఎవరు అడ్డమైన వాళ్ళు? మేమేంటో మా స్టేటస్ ఏంటో తెలిసి మాట్లాడుతున్నారా? వీఆర్ ఆల్ షీ క్లబ్ మెంబర్స్. షీ క్లబ్బో చీచీ క్లబ్బో ఎవరికి తెలుసు? ఎవ్వరి దగ్గర సంసార లక్షణాలు కనిపించట్లేదు. ఏమిటి ఏమిటి మీ స్టేటస్? మనకన్నా చాలా గొప్ప వాళ్ళమ్మమ్మా. కాస్త చూసి మాట్లాడితే ఏం మంచిది. చూసి మాట్లాడేది? అదుపు తప్పిన సంతలా ఉన్నారు వీళ్ళంతా. అమ్మమ్మా నువ్వు ఆగో. ఏమిటి మీ అందరికీ పని పాట ఏం లేదా? పొద్దునే దిగబడ్డారు. పని మీద నేను పిలిస్తేనే వచ్చారు. నువ్వు పిలిచావా? ఎందుకు? తను క్లబ్ మెంబర్షిప్ తీసుకుంటోంది గ్రాని, అందుకే రమ్మంది. మెంబర్షిప్పా? ఎందుకు? మీలా ఇంటికొచ్చిన వాళ్లతో కల్చర్లెస్ గా బిహేవ్ చేయకుండా ఉండడానికి. మంచి చెడు తెలుసుకొని సొసైటీలో మెలగడానికి. ఏమిటే నువ్వు నాకు కొత్తగా కల్చర్ నేర్పుతున్నావా? ఎక్కడ పుట్టొచ్చావో ఎక్కడి నుంచి వచ్చావో నీకు గుర్తుందా? దీన్నే కల్చర్ లేకపోవడం అంటారు. నా పుట్టుకెంచటం కాదు. నేనిప్పుడు ఎక్కడున్నా ఎవరి భార్యగా ఉన్నా అన్నదే ముఖ్యం. మాట జారి నన్ను మాట్లాడేలాగా చెయ్యొద్దు. వాళ్ళని అవమానిస్తే నన్ను అవమానించినట్టే అవుతుంది. బావా ముందు మెంబర్షిప్ డబ్బిచ్చి పంపించు. కాసేపు వాళ్ళు ఇక్కడే ఉంటే ఇలాంటి ఇంటాళ్లకు మన క్లబ్ మెంబర్షిప్ ఏంటా అని వెళ్ళిపోయినా వెళ్ళిపోతారు. మనుషులతో కలిసి మసులుకోవటం తెలియని మనిషి. ఏయ్ మసలటం కాదు, మరిగిపోతావు. చూడవే, ఒక్కళ్ళన్నా మనిషిలా కనిపిస్తున్నారంటే నీకు గంగిరెద్దులా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. ఆ వేషాలేమిటి, మూతులుగా రంగులేమిటి, ఆ జుట్లేంటి మారెమ్మల్లాగా? గ్రాని, ముందు నాకు 2 lakhs. 2 lakhs? ఆహా, దేనికి? చెప్పాను కదా మెంబర్షిప్ తీసుకుంటున్నానని. మెంబర్షిప్కి 2 lakhs. అవేమన్నా డబ్బులు అనుకుంటున్నావా, చెల్ల పెంకులు అనుకుంటున్నావా? అలా మాట్లాడకండి. వాట్ ఈస్ దిస్ స్వర్ణ? 2 lakhs ఏదో పెద్ద అమౌంట్ అయినట్టు మాట్లాడుతున్నారు. మా క్లబ్కి వచ్చే వాళ్ళు బ్యారెట్కి టిప్ ఇచ్చేంత లేదు. బ్యారెట్ టిప్పు 2 లక్షలా? క్లబ్ అడ్రస్ ఎక్కడమ్మా? నార్మల్ విన్నాం కదా, అది వాళ్ళ లెవెల్. ఊరికే ఆర్గ్యుమెంట్లు, అనవసరపు కామెంట్లు చేయకండి. ఓ క్లబ్బు క్లబ్బు అని తెగ నీలుగుతున్నావు. అసలు ఆ క్లబ్బులో ఏం చేస్తారు వీళ్ళు?
ఏం చేస్తారు మీరు? చెమ్మ చెక్క చారడేసి మొగ్గ వీరి వీరి గుమ్మడి పండు అనుకుంటూ ఆడుకుంటూ ఉంటాం. ఏంటి చేసేదని వివరాలు అడుగుతున్నారు. వివరాలు ఆ విషయం నువ్వు ప్రత్యేకంగా చెప్పేదే ఉంది. వాళ్ళు అదే చేస్తారని కనబడుతుందిగా. ఏమిటే చిందులేస్తున్నావు? చిందులు నేనడిగేది వాళ్ళని. ఏ గుమ్మడి పండు, ఏమిటే ఏమిటే మీరు చేసేది క్లబ్లో? వాట్ గుమ్మడి పండు? బూడిద గుమ్మడి పండు అంటాను. అంగుళం ఎత్తున పౌడరు నువ్వును. ఐ మిస్సెస్ కటారి. కటారియో టొకారియో నాకేం తెలుసు? చెప్పవే చెప్పు, ఏం చేస్తావు నువ్వు క్లబ్లో? అవును, దానికి నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు. నీ వయసు ఎంతమ్మా? 22. 62. नहीं नहीं 22. 22 నీ కూతురుకా? नहीं मेरा एज है 22. చెప్పు చెప్పు. యూ ఓల్డ్ లేడీ, కంట్రోల్ యువర్ టంగ్. ఏయ్ ఏం కూసావే? మీరు కూస్తున్నారు కాబట్టి నేను కూశాను. Shut up! కాస్త ముందు మీరు నేను చెప్పేది వినండి. ఉమెన్ లిబర్టీ అండ్ స్టాండర్డ్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్, మిస్ ఇండియా పోటీలు, ఫ్యాషన్ షోలు, సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. అండర్స్టాండ్? అర్థమైందా? ఇంకేమైనా అర్థం కాలేదా? అర్థం కాకపోవటానికి, అర్థం చేసుకోలేకపోవటానికి అదేం అంగుష్టం వేసేది కాదమ్మా. గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, గోల్డ్ మెడలిస్ట్. వ్యాపారంలో అదృష్టంతో పైకి రాలేదు. తన శక్తి సామర్థ్యాలతో వ్యాపార స్థాయిని పెంచింది. పెంచితే పెంచారు, మీరు కొడితే కొట్టారు డప్పులు. ముందు నా మెంబర్షిప్ సంగతి చూడమనండి. జనంతో పాటు నడవనివ్వనప్పుడు ఏ గోల్డ్ మెడల్ కి విలువ ఉండదు. అయినా ఏంటి బావా మనకి దరిద్రం? పేరుకు నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్వే, పైగా నంబర్ 1 అవార్డు ఒకటి. 3 పూలకి చిల్లర ఖర్చులకి భవతి భిక్షాందేహి మాత అని ఆవిడ గారి ముందు చేతులు చాచి నిలబడాలా? సారీ ఫ్రెండ్స్, చూసారుగా, పేరు గొప్ప ఊరు దిబ్బ. పేరుకు పిఠాపురం మంగమ్మ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త, ఉత్తమ మహిళ. కానీ మహిళల స్వేచ్ఛ స్వాతంత్రాలకు పెద్ద ప్రతిబంధకం పైసాయే ప్రాణం. పైసా ఇవ్వడానికి 1,00,000 ప్రశ్నలు. పిసినారితనంతో వీరికివ్వచ్చు మంగ మహారత్నం అని. స్వర్ణ, ఈసారి షీ క్లబ్ తరపున అలాంటి బహుమతిని ఈవిడ పేరును ప్రకటించండి. దర్జాగా భుజాలెగరేసుకుంటూ వస్తుంది. స్వర్ణ, ఏమిటే ఏమంటున్నావే నువ్వు? అడ్రస్ సరిగా లేని వాళ్ళతో స్నేహాలేమిటి, క్లబ్ ఏమిటి, దానికి ఒక మెంబర్షిప్ దేనికి అంటుంటే నన్ను పిసినారు దాన్ని అంటావా? పైసా అంటే నాకు ప్రాణమా? ఖర్చు చేయాలంటే నాకు ప్రాణం పోతుందా? తననడమేంటి? మేం చూస్తున్నాం కదా. నువ్వు నోరు ముయ్యవే గిన్నె కోడి. స్వర్ణ, దిస్ ఇస్ టూ మచ్. మెంబర్షిప్ చేస్తానని పిలిచి ఇలా ఇన్సల్ట్ చేయిస్తావా? సారీ ఐఎమ్ వెరీ సారీ. ఏదో డబ్బు అపేక్ష ఉందనుకున్నాను, కానీ మరీ ఇంత పిసినారితనానికి పోతుంది అనుకోలేదు. డబ్బు నేను ఇస్తా అన్న మా వారిని నమ్మి నేను మోసపోయాను. ఐఎమ్ వెరీ సారీ. అయినా అందరికీ అంత గొప్ప క్లబ్లో మెంబర్ అయ్యే అదృష్టం ఉండొద్దు. పారిశ్రామికవేత్త భార్యను అనుకున్నాను, కానీ
ఆఫ్టర్ ఆల్ 2 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోదు అనుకోలేదు. ముష్టెత్తుకునే స్థితిలో ఉన్నాం అనుకోలేదు. పెద్దనలు చెలాయించే వాళ్ళు కూడా వేణులా బతికే వాళ్ళని అనుకోలేదు. పెట్టుకో మహాతల్లి, మొత్తం డబ్బు బీర్వాలో పెట్టుకో, వాటి తాళాలు తల కింద పెట్టుకో. బావా, ఇంత దరిద్రపు బ్రతుకేనా గొప్ప కుటుంబం గొప్ప బ్రతుకు అనుకోవటం? పిల్లికి బిచ్చం పెట్టలేని ఎవరే పిసినారి? వాళ్ళ సావాసం మంచిది కాదని ఇవ్వనన్నాను గాని బంకతనమన్నారు. అంత దరిద్ర బతుకు బతకాల్సిన దరిద్రం నా మనవడికేం పట్టలేదు. 2 లక్షలు కాకపోతే 3 లక్షలు కట్టుకుని ఊరేగవే, ఊరేగో, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. లక్ష్మి. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, మొత్తానికి సాధించావు స్వర్ణ. సాధించకపోతే వదులుతానా? మీ ఫ్రెండ్షిప్ వదులుకుంటానా? యు ఆర్ గ్రేట్ స్వర్ణ. రండి రండి, క్లబ్ కి టైం అవుతుంది. రండి బావా, వెళ్ళొస్తా. రండి. మొత్తానికి అత్తగారిని కూడా భయపెట్టేలా చేసింది. అత్తయ్య గారు, పిల్లాడలా ఏడుస్తున్నా సరే వదిలేసి వెళ్ళిపోయింది చూడండి. పిల్లాన్ని కట్టుకున్న వాడికి అప్పచెప్పి అది మగరాయిల్లా తిరుగుతుంది. డైపర్లు అవి వీడు మారుస్తాడేమో. వాళ్ళ వాలకం చూస్తుంటే భయంగా ఉంది అత్తయ్య. సీత, నువ్వు వీడిని తీసుకునేళ్ళు. వీడిని చూస్తేనన్నా అది చేసేదేమిటో ఉద్ధరించేదేమిటో అర్థమవుతుంది. తేడాగా కనిపిస్తే ఉతికి ఆరేసిరా. ఆ తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. వెళ్ళు. వెళ్ళి సీత. కూర్చో స్వర్ణ. హాయ్. హాయ్. హలో. హాయ్. హాయ్. హాయ్ స్వర్ణ. హాయ్. డియర్ బోర్డ్ మెంబర్స్, ఈరోజు మన క్లబ్లో ఒక మెంబర్ కొత్త మెంబర్షిప్ తీసుకోబోతున్నారు. ప్రియాంక. మేడం. ఇదిగోండి మేడం. స్వర్ణ, ఇక్కడ సైన్ చేయమ్మా. పిఠాపురం స్వర్ణలతా దేవి, వైఫ్ ఆఫ్ సాకేత్ వర్మ. ఆమె రైట్ స్వర్ణ? కరెక్ట్. స్వర్ణ గారు, ఒకసారి నుంచోండి. కారణం ఏంటి? ఇప్పుడు పద్ధతి అంతే. పిఠాపురం స్వర్ణలతా దేవి అను నేను పిఠాపురం స్వర్ణలతా దేవి అను నేను ఈ రోజు నుంచి షీ క్లబ్ మెంబర్గా షీ కుటుంబంలో చేరుతున్నాను. ఈ రోజు నుంచి షీ క్లబ్ మెంబర్గా షీ కుటుంబంలో చేరుతున్నాను. అందరితో కలివిడిగా స్నేహబంధంతో దాపరికం లేని మనసుతో కలిసిమెలిసి ఉంటానని ప్రమాణం చేస్తూ షీ మెంబర్ నవుతున్నా.